ఏపీలో జనసేన సత్తా చాటబోతోందా? మెల్లగా వ్యూహాలకు పదును పెడుతూ జనసేనాని సాధారణ ఎన్నికలపై గురిపెట్టారా? ఇప్పటికే క్షేత్రస్థాయిలో పవర్ స్టార్ తన క్యాడర్ను విస్తృతం చేసుకుని సమరశంఖం పూరించేందుకు సిద్ధంగా ఉన్నారా? తాజాగా వెల్లడవుతున్న కొన్ని సర్వేలు ఏపీలో జనసేన పుంజుకుంటుందనేందుకు నిదర్శనంగా మారాయి. మరీ ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం పార్లమెంటరీ పరిధిలో హైదరాబాద్కు చెందిన ఆత్మసాక్షి గ్రూప్ చేసిన సర్వే ఫలితాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. నర్సాపురం పార్లమెంట్ పరిధిలో ఎన్నికలు ఏవి జరిగినా జనసేన పటిష్టమైన ఓటు బ్యాంకుతో బలంగా ఉందనేది ఈ సర్వే సారాంశం. ఏ అంశాలు పవర్ స్టార్ కు సానుకూల పవనాల్లా మారనున్నాయి? ప్రైమ్ 9 ఎక్స్క్లూజివ్ స్టోరీ. ఏపీలో జనసేన పార్టీ మెల్లగా పుంజుకుంటోందా? జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక్కో అడుగు ముందుకేస్తూ తన వ్యూహాలను విస్తరిస్తున్నారా? ఈసారి నరసాపురం పార్లమెంటు పరిధిలో జరగబోయే ఉప ఎన్నిక, తర్వాత రానున్న ఎన్నికల్లో జనసేన సత్తా చాటుకుంటుంది అనేందుకు ఇప్పట్నుంచే పావులు కదుపుతోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓటరు నాడిని, మరీ ముఖ్యంగా నరసాపురం పార్లమెంటు పరిధిలో తాజా రాజకీయ పరిస్థితులను అంచనా వేసింది ఆత్మసాక్షి గ్రూప్ సర్వే. ఇందులో అధికార వైసీపీకి ఈసారి ఎదురుగాలి తప్పదనే సర్వేలను బట్టి తెలుస్తోంది. టీడీపీకి కూడా గడ్డు పరిస్థితులే ఎదురు కావచ్చు, కానీ జనసేన ఇక్కడ కీలకమైన రాజకీయ శక్తిగా ఎదగబోతోందనేది ఇప్పుడు రాజకీయాల్లో చర్చకు దారితీస్తున్న అంశం. సర్వే అంచనాల్లో జనసేన చాలా క్రియాశీలమైనట్లు తెలిసింది. జనసేన ఈసారి ఘనమైన ఓటు బ్యాంకునే సొంతం చేసుకుంటుంది అనేందుకు ఈ సర్వేలు ఉదాహరణగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నరసాపురం పార్లమెంటు పరిధిలో పరిస్థితులపై ఆత్మసాక్షి గ్రూప్ సర్వే నిర్వహించింది. ఇందులో చాలా ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో చేసిన సర్వేలో ఓటర్ల నాడిని కనిపెట్టే ప్రయత్నం చేసింది హైదరాబాద్కు చెందిన ఆత్మసాక్షి గ్రూప్. రానున్న ఎన్నికల్లో ఓట్ షేరింగ్ ఏ విధంగా ఉంటుందనే దానిపైన జరిగిన ఈ పరిశీలనలో పలువురు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. రైతులు, ఆక్వా రైతులు, కూలీలు, ఎస్సీ, బీసీ వర్గాలు, 18 నుంచి 30 ఏళ్ల వయసున్న యువత, నిరుద్యోగ యువత, అన్ని పార్టీలకు చెందిన సర్పంచులు, స్వతంత్ర సర్పంచులు, ప్రభుత్వ పెన్షనర్లు, ఉద్యోగులు, మహిళలు, చిన్న తరహా వ్యాపారులు ఇలా అందరి అభిప్రాయాలను తీసుకున్నారు. నరసాపురం పార్లమెంటు పరిధిలో పాలకొల్లు, భీమవరం, నరసాపురం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం, ఆచంట నియోజకవర్గాలు మొత్తం 7 ఉన్నాయి. ఇక్కడ 13,760 నమూనాలు సేకరణ జరిగింది. ఇందులో ఓటరు నాడి, ఓట్ షేర్ను ఒక్కసారి పరిశీలిస్తే కొత్తగా జనసేన పార్టీ బాగా పుంజుకున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. పాలకొల్లు నియోజకవర్గంలో వైసీపీ 29%, టీడీపీ 39.25%, జనసేన 29.25%, బీజేపీ 0.5%, ఇతరులు 0.5% మంది ఆయా పార్టీలకు అనుకూలంగా ఉన్నారు. భీమవరం నియోజకవర్గంలో ఓట్ షేరింగ్ అంచనాలను పరిశీలిస్తే వైసీపీ 34%, టీడీపీ 30.5%, జనసేన 33%, బీజేపీ 0.75%, ఇతరులు 0.25% మంది ఓటర్లు అనుకూలంగా ఉన్నారు. నరసాపురం నియోజకవర్గంలో వైసీపీకి 36% ఓట్ షేరింగ్ వచ్చే అవకాశం ఉంది. టీడీపీ 23.75%, జనసేన 37%, బీజేపీ 0.75%, ఇతరులు 0.5% ఓట్లను షేర్ చేసుకునే అవకాశం కనబడుతోంది. ఉండి నియోజకవర్గ పరిధిలో ఓట్ షేర్ను పరిశీలిస్తే వైసీపీ 39.25%, టీడీపీ 42.75%, జనసేన 14.5%, బీజేపీ 0.75%, ఇతరులు 1% ఓట్లను షేర్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. తణుకు నియోజకవర్గంలో వైసీపీ 38%, టీడీపీ 41%, జనసేన 17.5%, బీజేపీ 0.5%, ఇతరులు 1% ఓట్లను షేర్ చేసుకునే అవకాశం కనబడుతోంది. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైసీపీ 37%, టీడీపీ 36.5%, జనసేన 23%, బీజేపీ 1%, ఇతరులు 1% ఓట్లు సంపాదిస్తారని స్పష్టమవుతోంది. ఆచంట నియోజకవర్గంలో వైసీపీ 40.5%, టీడీపీ 44%, జనసేన 13%, బీజేపీ 0.5%, ఇతరులు 0.25% ఓట్లు షేరింగ్ రావచ్చనేది అంచనా.
తాజాగా చూస్తే నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గంలో వైసీపీకి 36.35% ఓటర్లు మద్దతు ఉంది. టీడీపీకి 36.80% ఓటర్లు అనుకూలంగా ఉన్నారు. జనసేనకు 23.90% ఓటర్లు సపోర్ట్ ఉన్నట్లు సర్వేలను బట్టి తెలుస్తోంది. ఇక బీజేపీకి 0.68% ఓటర్లు అనుకూలంగా ఉంటే ఇతరులకు 0.65% మంది ఓటర్ల మద్దతు ఉన్నట్లు ప్రజా అభిప్రాయాన్ని వెల్లడి చేసింది ఆత్మసాక్షి గ్రూప్ సర్వే. ఇందులో ఒక విషయాన్ని గమనిస్తే అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే వైసీపీ గ్రాఫ్ బాగా పడిపోయింది. టీడీపీది యథాతథంగా ఉంది. ఇక జనసేన మాత్రం దూసుకు వెళుతోంది. భవిష్యత్తులో మారబోయే రాజకీయ సమీకరణాలకు ఈ ఓటింగ్ శాతం ఓ సంకేతంగా చెప్పుకుంటున్నారు. పలు అంశాల వారీగా ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న సానుకూల, వ్యతిరేక అంశాలను కూడా ఈ సర్వే ద్వారా వెల్లడించారు. రైతులు, ఆక్వా రైతులు ప్రభుత్వం పట్ల వ్యతిరేకత చూపుతున్నారని, కనీస మద్దతు ధర, రైతు భరోసా కేంద్రాలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం తీరుపై యువతలో అసంతృప్తి ఉందని, గ్రామ సర్పంచులు కూడా సర్కారు తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. రోజువారీ కూలీల నుంచి ప్రభుత్వంపై నెగిటివ్ రిపోర్ట్ వస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి చాలా ఎక్కువ అసంతృప్తి కనబడుతోంది. 18 నుంచి 35 ఏళ్ల మధ్య యువత ఇప్పుడు సర్కారుపై ఆగ్రహంగా ఉంది. అయితే ఎస్సీ కమ్యూనిటీలో ప్రభుత్వానికి మద్దతు ఉంది. కానీ గతంతో పోల్చితే ఇది చాలా శాతం తగ్గింది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, కాపు, చౌదరి, శెట్టి బలిజ, బీసీ వర్గాల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు సర్వేల ద్వారా స్పష్టమవుతోంది. సామాన్య ప్రజల్లో ప్రభుత్వంపై అసంతృప్తి ఉందని, కరెంటు బిల్లులు, పన్నులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపు, నిత్యావసర వస్తువుల రేట్లు పెరగడంపై ఆందోళనగా ఉన్నట్లు సర్వే ద్వారా తెలుస్తోంది. గ్రామీణుల్లో ఇసుక విధానంపై వ్యతిరేకత ఎక్కువగా ఉంది. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపైన అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు తెలిసింది. రోడ్లు, డ్రైనేజీ, భవనాలు, నీటి సరఫరా, పారిశుద్ధ్యం సహా పలు అంశాల్లో నెగిటివ్ రిపోర్ట్ ప్రభుత్వానికి ఆందోళన కలిగించే అంశమే. దీంతో పాటు 45 ఏళ్లు పైబడిన మహిళలు పెన్షన్ పైన అసహనంగా ఉన్నారు. టైంకు రావడం లేదంటున్నారు. మద్యం, రకరకాల బ్రాండ్లు అంశంలో చాలామంది అసంతృప్తిగా ఉన్నారు. కానీ నాడు నేడు, అమ్మఒడి పథకాల అమలుపై సర్కారుకు కొంతవరకు మద్దతు ఉంది. అటు అమరావతిపైన నర్సాపురం పార్లమెంటు పరిధిలోని ఓటర్లు సానుకూలంగా ఉండడం విశేషం. మొత్తం 68.5% మంది అమరావతికే అనుకూలం అంటున్నారు. 22% మంది అమరావతికి ప్రతికూలం అంటున్నారు. ఏ అభిప్రాయం చెప్పని వారు 9.5% మంది. వైసీపీ ప్రభుత్వం పాపులారిటీ కాస్త పడిపోయిందని సర్వేలు తేలింది. ఇక్కడే ఇంకో ఆసక్తికర అంశం సర్వేలో తేలింది. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ విడివిడిగా పోటీ చేస్తే వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య పోటీ రసవత్తరంగా మారే అవకాశం ఉందంటున్నారు. అప్పుడు 3000 నుంచి 4000 మధ్యనే మెజారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుందట. టీడీపీ, జనసేన పొత్తుతో ఎన్నికలకు వెళితే మంచి ఫలితాలు రావచ్చు అనేది ఇప్పుడు ఆసక్తిని రేపుతున్న అంశం. ఈ విధంగా వెళితే 1,20,000 నుంచి 1,30,000 మెజారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో ఎన్నికలకు వెళితే అనుకూల ఫలితం ఉన్నా మెజారిటీ తగ్గొచ్చని ఆత్మసాక్షి సర్వే చెబుతోంది. 3 పార్టీలు పొత్తుతో వెళితే 75,000 నుంచి 80,000 మధ్య మెజారిటీ వచ్చే ఛాన్స్ ఉందట. స్వతంత్రులు, టీడీపీ, జనసేన, బీజేపీ మద్దతుతో పోటీ చేసినా మంచి ఫలితాలే రాబట్టవచ్చంటున్నారు. అప్పుడు మెజారిటీ 60,000 నుంచి 65,000 ఓట్లుగా వచ్చే అవకాశం ఉందనేది విశ్లేషణల అంచనా. దీన్ని బట్టి తెలిసిందేంటంటే వైసీపీ, టీడీపీలకు విజయ అవకాశాలు బాగా క్షీణించాయి. జనసేన బాగా బలం పుంజుకుంటోంది. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటే మాత్రం చాలా వరకు నియోజకవర్గాల్లో మంచి ఫలితాలు పొందొచ్చని అంచనాలు పవర్ స్టార్ శిబిరంలో ఉత్సాహాన్ని నింపుతోంది.
మొత్తం మీద జనసేనాని వ్యూహరచన ముందు చూపు వర్కౌట్ అవుతున్నట్లే కనిపిస్తోంది. పశ్చిమ గోదావరి స్థానిక ఎన్నికల్లో జనసేన మంచి ఫలితాలను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆత్మసాక్షి సర్వే చూస్తే ఆ పార్టీ పునాదులు విస్తరించుకొని ముందుకు వెళుతున్నట్లు కనిపిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో నడిపించే నాయకుడే సరిగ్గా లేకున్నా 23.90% ఓట్లు వస్తున్నట్లు సర్వేలో తేలడం పవన్ శిబిరంలో సంతోషాన్ని నింపుతోంది. నియోజకవర్గంలో ఇప్పటికే పలువురు ఇతర పార్టీల నాయకులు, జనసేన నేతలతో మరికొందరు నేరుగా పవన్తోనే టచ్లో ఉన్నట్లు సమాచారం. యువత కూడా జనసేనపై బాగా క్రేజ్గా ఉంది. ఒకప్పటి పవర్ స్టార్ క్రేజీ ఫ్యాన్స్ అంతా ఇప్పుడు పెద్దవారైన ఓటర్లుగా మారారు. వారు కూడా గంపగుత్తగా పవన్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. జనసేనకు జిల్లాలో గట్టి సారథి లేకున్నా బలపడుతుండటంతో అటు వైసీపీ, ఇటు టీడీపీ ఆత్మరక్షణలో పడ్డాయి. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ దుమ్మురేపడం ఖాయమన్న ఆందోళన ఆయా పార్టీ నేతల్లో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుత పరిస్థితి నరసాపురంలో జనసేనకు చాలా అడ్వాంటేజ్ ఉంది. భవిష్యత్తులో ఆ పార్టీ గ్రాఫ్ మరింత పెరగడం ఖాయమన్న అంచనాలున్నాయి. వీటన్నింటినీ పవర్ స్టార్ క్షుణ్ణంగా గమనిస్తున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. మరింత కష్టపడితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయని జిల్లా నేతలకు పవన్ దిశానిర్దేశం చేస్తున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. ఇక పవన్ కళ్యాణ్ జిల్లాపై గట్టిగా ఫోకస్ చేస్తే అసెంబ్లీ ఎన్నికల సమయానికి ఓటు శాతం రెట్టింపు కావడంలో ఎలాంటి సందేహం లేదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇదే గనక జరిగితే పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ పార్టీకి తిరిగే ఉండదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ లెక్కలను బట్టి చూస్తే త్వరలో జరుగుతాయని భావిస్తున్న నరసాపురం పార్లమెంటు ఉప ఎన్నికల్లోనూ జనసేన అతి ముఖ్యమైన పాత్ర పోషించనుంది. పరిస్థితి చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా తరహాలోని మరికొన్ని జిల్లాల్లో జనసేన గ్రాఫ్ క్రమంగా పెరుగుతున్నట్లు తెలిసింది. సో టోటల్గా ఆంధ్రప్రదేశ్లో జనసేన పాతుకుపోతోందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పవన్ మద్దతు ఎవరికి ఉంటే వారు గెలుపు ఖాయమన్న భావన వ్యక్తమవుతోంది. అయితే నేరుగా పవన్ కళ్యాణ్ ఫీల్డ్లోకి దిగితే విపక్షాలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందని మెగా ఫ్యాన్స్ జోష్యం చెబుతున్నారు. ఒకవేళ పొత్తుతో వెళ్లినా పశ్చిమ గోదావరి జిల్లా ఓటింగ్ శాతం ప్రకారం చూస్తే మొత్తం అసెంబ్లీ సీట్లలో 70 నుంచి 75 వరకు జనసేనకు కేటాయించాల్సి ఉంటుంది. అందులో ఓ 50 సీట్లు గెలిచినా జనసేన నిర్ణయాత్మక శక్తిగా మారుతుంది. అప్పుడు సీఎం కుర్చీలో గబ్బర్ సింగ్ కూర్చోవడం ఖాయమని ఆ పార్టీ క్యాడర్ ఆశాభావంగా ఉంది. మొత్తం మీద పశ్చిమ గోదావరి జిల్లా తరహాలో మిగతా జిల్లాల్లోనూ పవన్ దూకుడు కనబరిస్తే సీఎం కావడం ఖాయమన్న అభిప్రాయాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఆత్మసాక్షి గ్రూప్ సర్వేలు గతంలో 100% నిజమయ్యాయి. ఇప్పుడు కూడా అదే రేంజ్ ఉంటే మాత్రం జన సైనికులకు పండగే పండుగ.